అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీలో ఏం చేస్తారు? ఇక గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే రేవ్ పార్టీ గురించి అటు మెయిన్ మీడియా, ఇటు సోషల్ మీడియాలో అయితే తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఒక్క నగరాలే అని కాదు, పట్టణాల్లో కూడా ఈ కల్చర్ అయితే విస్తరించింది. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీలో ఏమేమి ఉంటాయి? ఇక వివరాల్లోకి వెళ్ళగా ఇలాంటి విషయాలపై నెటిజన్లకైతే ఆసక్తి అయితే నెలకొంది. అయితే రేవ్ పార్టీ కల్చర్ 1950లోనే ఇంగ్లాండ్లో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే మొదట్లో ఈ పార్టీలో మ్యూజిక్, డ్యాన్స్, మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారు. మరి లండన్లో చూసుకున్నట్లయితే ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను రేవ్ పార్టీలని పిలుస్తారు. ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్ ఖండాంతరాలు విస్తరిస్తూ రూపాంతరం అయితే చెందింది. ఏదైనా సరే క్లోజ్డ్ ప్రదేశంలో పెద్ద హాల్లో చెవులు పగిలిపోయేలా మ్యూజిక్ పెట్టుకొని మద్యం సేవిస్తూ పార్టీ చేసుకునేవారు. మరి డాన్స్ పార్టీ కాస్త రేవ్ పార్టీగా మారిపోయిందని చెప్పొచ్చు. మరి మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి మొదలైన మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వాడకం అయితే నిషేధంగా ఉన్నాయి. మరి మన దేశంలో గోవా నుంచి ప్రారంభమైంది. ముంబై, పూణే, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ఎన్సీఆర్ నగరాల్లో ఈ పార్టీ కల్చర్ అయితే వచ్చిందని చెప్పవచ్చు. ఈ సంస్కృతి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. మరి గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్లోని కులు లోయ, బెంగళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి. ఇక ఎలక్ట్రానిక్ డ్యాన్స్, మ్యూజిక్ ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు పలు రకాలుగా ఉంటాయి. ఇక సాధారణంగా చూసుకున్నట్లయితే రేవ్ పార్టీలు చాలా ఖరీదుతో కూడుకున్నవి. మరి ఈ పార్టీలో గోప్యత కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే పెద్ద తలకాయలు, సెలబ్రిటీలు, సినీ తారులు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక డ్యాన్స్, ఫన్తో పాటు ఫుడ్, మద్యంతో పాటు డ్రగ్స్ కూడా లభ్యమవుతూ ఉంటాయి. ఇక ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా కొకైన్, హాషిష్, చెరాస్, ఎల్ఎస్డి, మెఫోడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని చెప్తారు. ఇక కొన్ని రేవ్ పార్టీలో అయితే లైంగిక కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులు కూడా ఉంటాయట. అందుకే సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తూ ఉంటారు. ఇక క్రమక్రమంగా చూసుకున్నట్లయితే ఈ రేవ్ పార్టీ కల్చర్ కాస్త చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలకు వేదికైందని చెప్పవచ్చు. మరి మద్యంతో పాటు అమ్మాయిల న్యూ డ్యాన్స్ చేయించడము, యాంఫెటమిన్, ఎల్ఎస్డి, కెటామైన్, మెథాంఫెటమిన్, కొకైన్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వాడకం స్టార్ట్ చేశారు. మరి ఇలాంటి చెత్త